హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఇప్పుడు నేను చూపించే ఆయిల్ ఎవరి హెయిర్ అయితే డ్రై అండ్ రఫ్గా అయిపోతుందో, అలాగే హెయిర్ అనేది చిక్కు పడిపోతుంది కదా ఎక్కువగాను, అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను చూపించే హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన కొబ్బరి నూనె, మందార పువ్వులు, మందార ఆకులు, కలబంద అండ్ మెంతులండి. ఇప్పుడు నేను చూపించే ఆయిల్ ప్రిపేర్ చేయడానికి నేను కొబ్బరి నూనె తీసుకున్నానండి. సో నేను హాఫ్ లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాను. అందులో మందార పువ్వులు, మందార ఆకులు, కలబంద, మెంతులు అయితే వేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో బాగా మునిగినట్టు వేయాలండి. సో తర్వాత అరగంట సేపు సిమ్లో బాగా మరగనివ్వాలి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో ఇలా మనకి ఆయిల్ అనేది మరిగేటప్పుడు మనకి ఆయిల్ అనేది లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. సో హాఫ్ అన్ అవర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ అనేది బాగా చల్లారిపోయిన తర్వాత ఒక బాటిల్లోకి ఫిల్టర్ చేసుకొని మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి. సో మీరు హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ కానీ, లేకపోతే మీరు హెడ్ బాత్ చేసే 1 అవర్, హాఫ్ అన్ అవర్ ముందు హెడ్కి బాగా మసాజ్ చేసుకొని తర్వాత హెడ్ బాత్ చేయండి. సో డిఫరెన్స్ అనేది మీరే గమనిస్తారు. సో ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే, ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన ఎవరికైతే డ్రై అండ్ రఫ్ హెయిర్ ఉంటుందో వాళ్ళ హెయిర్ అనేది సాఫ్ట్ అవుతుంది. అలాగే మెంతులు యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసిందంటే హెడేక్ ఉంటుంది కదండి, హెడేక్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది నాకైతే. సో హెడేక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్. సో ఇంకా హెయిర్ అనేది ఎదగడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఊడడం కూడా చాలా వరకు తగ్గుతుందండి. గ్రే హెయిర్ కూడా మనకి చాలా బాగా తగ్గుతుంది. సో కాకపోతే మనకి ఇది న్యాచురల్గా మనం చేసుకుంటాం కాబట్టి కొంచెం రిజల్ట్ అనేది కనిపించడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ రెగ్యులర్గా యూజ్ చేసిన తర్వాత డిఫరెన్స్ అనేది మీరు ఒకసారి గమనించి అప్పుడు మీరే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ఏంటనేది. సో అంతే అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.